ఇలా చేసి నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి సేఫ్టీ హెల్త్. మీరు చదివిన తర్వాత ఏ ప్రొఫెషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఇండస్ట్రీస్కి వెళ్ళినా అందులో హెల్త్ విషయం చూసుకోవాలి, సేఫ్టీ చూసుకోవాలి. ఈ సేఫ్టీ హెల్త్లో ఏంటంటే ప్రత్యేకంగా చాలా కాషియస్గా ఉండాలి. దానికి సంబంధించిన ప్రికాషన్స్ అని తీసుకోవాలంటే మాస్క్ వేసుకోవడం కానీ, లేదా అయిన తర్వాత ఉన్న 8 అవర్స్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రెమెడీ ఏంటి, మనకి ఎంత హార్మ్ చేయకుండా ఉంటుంది. మనం కెమికల్ కానీ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసిన, లేదా పెద్ద పెద్ద మెషినరీస్ పనిచేసిన ఫ్యాక్టరీస్లో బ్లాస్ట్ ఫర్నేస్లోని బ్లాస్ట్ ఫర్నేస్ అనే స్టీల్ ప్లాంట్ ఉంటాయి. అక్కడ మీరు పనిచేసిన సరే ఎప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మిషనరీ ఆన్ చేసినందుకు ఎలా ఉండాలి, ఎలక్ట్రిఫికేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ నష్టం లేదు. సబ్జెక్టు తెలుసుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు బిజినెస్ లైన్ వెళ్ళాలనుకోండి దానికి సంబంధించి కూడా ఉంటాయి. ప్రతి విషయం ఇది ఎడ్యుకేషన్ లైఫ్. ఈ ఎడ్యుకేషన్ లైఫ్లో లర్నింగ్ అంతే తెలుసుకోవచ్చు. ప్రతి విషయం తెలుసుకుంటే అది మీ మైండ్లో ఎప్పటికైనా పనిచేస్తారు. సో మీకు సేఫ్టీ అండ్ హెల్త్ కాకుండా నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్కి వెళ్ళారనుకోండి, అందులో ఫ్యాక్టరీలు ఏంటి అబ్జర్వ్ చేస్తారో క్వాలిటీలో ఎవరైతే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, దాంట్లో వేస్టేజ్ ఉండకూడదో వాళ్ళకి అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ వాళ్ళు దృష్టిలో పడి మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉండగా చేస్తారు. సో మీరు క్వాలిటీ కంట్రోల్ కూడా చూసుకోవాలి. ఏ ఫ్యాక్టరీకి వెళ్ళండి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళండి, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి వెళ్ళండి, చిన్న కస్టమర్ సర్వీసెస్ అంటే ఇంగ్లీష్లో వీక్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏంటంటే ఒక పదం ఒక డిక్షనరీ తీసుకోండి, లేదంటే నెట్ ఓపెన్ చేయండి. రోజుకి 20 వర్డ్స్ కంపల్సరీ పెట్టండి. కొత్త పదాలు ప్రతిరోజు 20 వర్డ్స్ కంపల్సరీ పెడితే మీకు సంవత్సరం అయ్యేసరికి మీకు ఒకాబులరీ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఆ వర్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఆటోమేటిక్గా మాట్లాడగలరు, లేదా వినగలరు. వినిన తర్వాత అర్థం అవుతుంది. మొదట ప్రయత్నిస్తారు, మెల్లి మాట్లాడతారు. అలాగా ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అక్కడ అర్థమైనట్టున్నాడు. అప్పటికప్పుడు నేర్చుకోవడం రాదు. ఇప్పుడైతే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ స్కిల్స్ వస్తుంది. సో ఇంగ్లీష్ రావాలి, కంప్యూటర్ రావాలి. లీడర్షిప్ స్కిల్స్ ప్రతి దాంట్లో ఏంటంటే లాస్ట్ టైం మీకు చెప్పాం, లీడర్షిప్ స్కిల్స్లో ప్రతి దాన్ని మీ మైండ్ అండ్ కంట్రోల్ ఉంచుకొని మంచితనంతో ఏదైనా సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హార్ష్గా ప్రవర్తిస్తారు, కొంతమంది అంటే చాలా రఫ్గా ఉంటారు. మీలో ఒక లీడర్ అవుతారు, మీ కింద 20 మంది 30 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మీ ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్ వచ్చిన తర్వాత సంతోషిస్తారు. కానీ ఆ కింద వాళ్ళకి మిమ్మల్ని ఏర్పించి రక్తంలో వస్తారు. రక్తంలో ఇంకేలేదు, మిమ్మల్ని ఏ పని చేయలేరు. ఫైల్ చేయడానికి ఎక్కడో వైజాగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసాం. 1000 రూపాయలు ట్యాక్స్ కట్టివ్వండి. నేను అది ఫైల్ చేయడానికి 10 2 సార్లు 3 సార్లు తిరిగి కూర్చుకోవట్లేదు. ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొనే కంప్యూటర్ పని చేసి ట్యాక్సేషన్ తీసుకోవచ్చు. దేనికైనా సార్ ప్రతి అన్ని రంగాల్లోని టచ్లో ఉండండి. ప్రతిదీ టచ్ చేసి ప్రతి రంగంలో ఉండండి. నేను ఐటీ చేశాను, నేను రెజ్జి కొట్టుకుంటాను, నేను వెల్డింగ్ చేస్తాను, నేను ఇంకోటి చేస్తాను, అదే కాకుండా అన్ని విషయాలు తెలుసుకుని తప్పులేదు. అది జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ ఎప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ సీట్లో కూర్చోబెట్టమని చెప్పడం. ఆ సీట్ కావాలంటే ఇది టైం. ఆల్మోస్ట్ మీరు ఐటీఐ చేస్తున్నారు కాబట్టి ఎంత ఎంత కూర్చోరు, మొత్తం ఎక్కడ ఎంత కూర్చుంటారు. మీకు ఒక 6-7 సంవత్సరాలని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చదువుకోండి.